తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభం రాష్ట్ర వ్యాప్తంగా, దీనికి ప్రధానమైన కారణం చూడాలి. రేవంత్ రెడ్డి అయినాడు బయట నుంచి వచ్చినాడు, జెడ్పీటీసీ కొనుక్కున్నాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీ కొనుక్కున్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు, ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు, సీఎం పదవి కూడా కొనుక్కున్నాడు. దాన్ని కాపాడుకోవడానికి నెల నెలకు అప్పం కడుతున్నాడు. కారణం ఎవరు? సీఎంఏ కదా. మళ్ళీ సీఎం అన్నాడు నేనే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన. పక్కా దొంగ కదా రేవంత్ రెడ్డి అనేవాడు. విద్యా సరిగ్గా లేక, వైద్యం సరిగ్గా లేక, రెండు రంగాలు చాలా ముఖ్యం కదా. అయితే ముఖ్యంగా ఆ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో బీజేపీ కొద్దిగా వీక్ ఉన్నా, ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్ అయిన బీజేపీ పార్టీ రావాల్సింది పండుగ లేవట్లేదు. సో దీనికి నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితిలో ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ కనపడుతుంది. ఎవడు ఇవన్నీ తగడతాడు అనేది ఫిక్స్. ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న కరెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది కవిత గారు పెట్టిన కొత్త పార్టీ టీఆర్ఎస్. ఒకటి, కవిత పొలిటికల్ పార్టీ పెట్టడానికి వాటా దక్కలేదా, లేకపోతే అనుకున్న పద్ధతిలో వాడు గౌరవించలేదా మనకు తెలియదు. కానీ నన్ను చాలా ఉక్కిరిబిక్కిరి చేశారు, అవమానాలు పాలు చేశారు, మా నాన్న కూడా మోసం చేశారని చెప్తున్నా. అంటే షర్మిల మాదిరిగా కవిత కూడా ఆ టైంకి ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది లేదా? ఈమెకు ఒక పెద్ద అడ్వాంటేజ్ దొరికింది. వాళ్ళంతా అవినీతి పనులు, నాకు సంబంధం లేని డిక్లరేషన్ ఇచ్చి సారీ చెప్పింది. తన తండ్రికి తన సోదరుడికి గట్టి పోటీ ఇవ్వడానికి అది టీఆర్ఎస్కి దెబ్బ. ఇంకోటి, టీఆర్ఎస్లో ఈ మధ్యకాలంలో చర్చలో